ఆయన ఎన్నో కొన్ని అంటే ఒకతను ఎవరో జనసేన అధికార ప్రతినిధి ఉన్నాడు, ఆయన పెట్టాడు ఫేస్బుక్లో, ఒక్క అడ్వర్టైజ్మెంట్ చేస్తే 100 కోట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి, సంవత్సరానికి 10 యాడ్లు చేసుకుంటే 1000 కోట్లు, ఆయనకి ఇంకా సినిమా జీవితం ఒక 15 సంవత్సరాలు ఉంది, 15,000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ఆయన అడ్వర్టైజ్మెంట్లే చేయట్లేదు అని చెప్తారు. అడ్వర్టైజ్మెంట్లకి 100 కోట్లు ఇవ్వరు, 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. ఈ మహేష్ బాబు, ఈ నాగార్జున, ఈ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ప్రోడక్ట్లకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. వాళ్ళకి అసలు తెలియదు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటే పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. ఒక పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఎంత పీనట్స్. మీరు పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, మీరు జీవితకాలంలో అడ్వర్టైజ్మెంట్లో సంపాదించిన దానికంటే 100 రెట్లు పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే సంపాదించవచ్చు. సో పవన్ కళ్యాణ్ ఇస్ ఫార్ మెచ్యూర్డ్, ఫార్ బిజినెస్ యాంగిల్లో ఆయనకు తెలుసు, ఎక్కడ ఏం చేయాలో ఎక్కడ ఏం చేయకూడదు ఆయనకు తెలుసు. సో అన్స్టాపబుల్ షోకి వెళ్ళాలా వద్దా, వెళితే దాని ఈక్వేషన్స్ ఏంటి, వెళ్ళకపోతే దాని ఈక్వేషన్స్ ఏంటి, వెళితే రాబోయే ఎన్నికల్లో అది ఎలా ఉపయోగపడుతుంది, ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే అవుతుంది 2 కోట్లు 3 కోట్లు సంవత్సరానికి 5 చేసినా కానీ 10 కోట్లు 15 కోట్లు. ఒక పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లో ఉంటే దాంట్లో ఉండే మజా, దాంట్లో ఉండే కిక్ పవన్ కళ్యాణ్కి తెలిసినంత ఎవరికి తెలియదు, వీళ్ళందరికీ తెలియదు అసలు. సో ది ఆల్సో షుడ్ లెర్న్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఎక్కువ ఉపయోగకరం అనేది ఈ నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ నేర్చుకోవాలండి.